80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తముగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రాష్ట్రాల్లో మనము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారతదేశం విశాల భారతదేశం 145 కోట్ల మందితో పెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. భారత ప్రజాస్వామ్యం చాలా గొప్పది, శక్తివంతమైనది. స్వాతంత్రం వచ్చి 200 సంవత్సరములైన పరాయి పాలనలో ఏలుబడి నుంచి విముక్తి పొంది స్వాతంత్రం పొంది ఉన్నాము. స్వాతంత్రానంతరం చాలా మార్పులు వచ్చినాయి. పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో, పరిశ్రమల రంగంలో, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో, రైల్వే రంగంలో, ఆహార ఉత్పత్తుల రంగంలో అనేక రకమైనటువంటి మార్పులను మనం చూసి ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి నేటికి ఎన్నో ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మన ప్రజాస్వామ్యం గట్టి పునాదుల మీద దేశ సౌభాతృత్వం, దేశభక్తి, పునర్నిర్మాణం మీద ఆధారపడి ఉన్నది. ఎందరో దేశభక్తులు త్యాగ ఫలితముగా చేసిన ఫలితమే ఈ స్వాతంత్రం పొందినాం. దేశం కొరకు అమరవీరులు ఎన్నో త్యాగాలు చేసిన దేశభక్తి చాలా గొప్పది. స్వాతంత్ర ఉద్యమంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. జలియన్ వాలాబాగ్ ఉద్యమం, దండి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సహకారోద్యమం, విదేశీ వస్త్రగ్రహణం, మరియు అనేక రకమైనటువంటి ఉద్యమాలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మన దేశంలో అనేకమైనటువంటి జీవనదులు గంగా, యమున, బ్రహ్మపుత్ర, రావి, పిఎస్, సట్లెజ్ అనేక నదులు ఉన్నాయి. అవే కాకుండా కృష్ణా, గోదావరి, కావేరి, తుంగభద్ర మొదలగు నదులు దక్షిణ భారతదేశంలో కలిగేది. మన భారతదేశం అన్నపూర్ణ లాంటి ఆహారములకు కొరత లేదు. ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా మన ఆహార భద్రత, ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ పంటలు, ప్రజలు జీవన విధానాలు అన్నిటికీ వ్యవసాయం ముఖ్యమైనది. దేశానికి వ్యవసాయం వెన్నెముక లాంటిది. రైతు శ్రమిస్తూ పంటలు పండిస్తూ మరి ప్రజలందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. కానీ పరిశ్రమలు నెలకొల్పుతాం. కార్మిక శక్తి చాలా గొప్పది. సేవా రంగము, ఉత్పత్తి రంగము, అనేక రకాలైన రంగాలు మనం దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకుని ఉన్నాం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం కూడా కీలకమైనది. ప్రభుత్వం చేసే తప్పుడు పనులను ప్రతిపక్షం ఎండగడుతూ ఉంటాయి సభలో. ప్రభుత్వం చేసే విధానాలు, పాలసీల మీద తప్పులను సరిదిద్దటానికి ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన, బాధ్యతాయుతమైన పాత్రను పోషించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు హక్కులు, బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ మన ప్రజాస్వామ్యం స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు, అనేక పాకిస్తాన్తో యుద్ధం, చైనాతో యుద్ధం, బంగ్లాదేశ్తో యుద్ధం, అనేక యుద్ధాలను మనం ఎదుర్కొన్నాం. ఆ యుద్ధములో మన భూభాగాన్ని కొంత వదులుకున్నాం. మనం ఒక పక్కన ప్రజాస్వామ్య దేశంలో ధరలను నియంత్రించడం మన ప్రభుత్వాల కర్తవ్యం. ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాన్ని నియంత్రించే నాదుడు ఇంతవరకు లేడు. మన భారతదేశం మార్కెటింగ్ వ్యవస్థ చాలా గొప్పది. మార్కెట్లో వస్తువులు ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఒక్కో సందర్భంలో తగ్గుతూ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటూనే ఉన్నది. పసిడి బంగారం ధరలను ప్రజలు బంగారం మీద మమకారం ఎక్కువ. మన దగ్గర ఉన్న డబ్బును ఎక్కువగా బంగారం మీదను, భూమి మీదను మనం పెట్టుబడులు పెడుతూ ఉంటాం. మనకి దేశం లౌకిక దేశం. మన దేశంలో భిన్న అభిప్రాయాలు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న
జీవన విధానాలు నివసించగలిగే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. అనేక ఉద్యమాలు వేర్పాటువాద ఉద్యమాలు, మరియు సంఘ విద్రోహ శక్తుల ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, భాషా వ్యతిరేక ఉద్యమాలు, తర్వాత అనేక రకములైనటువంటి ఉద్యమాలు వచ్చినాయి. నదీ వివాదాలు, జల వివాదాలు, అంతేకాకుండా ఒక ప్రాంతానికి మధ్య సరిహద్దు వివాదాలు, వీటినన్నింటినీ కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం కీలక పాత్ర వహించాలి. కానీ అంతేకాకుండా మనం స్వాతంత్రం రోజున మనము వచ్చిందని సంబరపడకూడదు. తగినంత అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి చెందాలంటే నిరంతరము కష్టపడి పనిచేయాలి, సేవా మార్గంలో ఉండాలి. సైనికులు మన దేశమునకు అత్యంత శక్తివంతమైనది సైనిక రంగం, రక్షణ రంగం ముఖ్యమైనది. మన ప్రభుత్వములకు వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సైనిక భాగానికి, రక్షణ విభాగానికి, యుద్ధ నౌకలు మరియు అణుబాంబులు ఇలాంటి వాటిల్లో తయారు చేసుకొని శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు వాటిని వినియోగించుకోవటం మన కర్తవ్యం. ప్రతి వారిలో దేశభక్తిని పెంపొందించాలి. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి. కవులు, కళాకారులు, గాయకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకులు, విద్యార్థులు ముఖ్యంగా మన భారతదేశ నిర్మాణంపై వీరోచితమైన పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి విజయవంతులైనారు. మన ప్రజాస్వామ్యం గట్టి పునాదుల మీద నిర్మించబడి ఉన్నది. కాబట్టి భారతదేశంలో అనేక భాషలు, అనేక నిర్మాణాలతో కలిగి ఉన్నాం మనం. కాబట్టి మన దేశభక్తిని పెంపొందించుకొని ప్రతివారు ఒక శక్తివంతులైన నిర్మాతలుగా తయారు కావాలి. కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, మన లౌకికవాదాన్ని కాపాడుకోవాలి, మన దేశ సరిహద్దుల నుంచి మనం రక్షించుకోవాలి. మన భాగాన్ని కబళించిన శత్రు సైన్యం నుంచి మన చోటుని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇవే భారత మాతకు మనం అర్పించే